బేతాళ కథలు పుణ్యక్షేత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవటం చాలా కష్టం. నీవిలా శ్రమపడుతున్నది పుణ్యాత్ముడి కొరకో పాపాత్ముడి కొరకో నాకు తెలియదు. కానీ ప్రభాస తీర్థంలాగా అనేక పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ప్రభాస తీర్థం కథ చెబుతాను, విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ప్రతీహార దేశం నుంచి కొందరు వర్తకులు ఒంటెల మీద సరుకులు వేసుకొని మన సూరనగరానికి బయలుదేరారు. వారి ప్రయాణమంతా ఎడారి మీదగానే జరగవలసి ఉన్నది. బిడారుకు నాయకుడు కలిదేవుడనే వర్తక ప్రముఖుడు. అతని వెంబడి 8 మంది చిల్లర వర్తకులున్నారు. ఒంటెలను నడిపే వాళ్ళు, ఇతర సేవకులు, బిడారు రక్షకులు కలిసి సుమారు మరొక 20 మంది దాకా ఉన్నారు. ప్రయాణం 3 వంతులకు పైగా సుఖంగానే సాగింది. మనసూర నగరం 12 ఆమడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది. పట్టపగలే అంధకారమైపోయింది. ఒంటెల మీద కూర్చొని ఉన్న వాళ్లకు ఒంటెల తలలు కూడా కనిపించలేదు. దాదాపు 12 గంటల పాటు బిడారు మీద ఎడతెగకుండా ఇసుక వర్షం కురిసింది. అది ఏ అర్ధరాత్రికో నిలిచిపోయింది. అంతటా కటిక చీకటి. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ కలయజూస్తే ఒక్క ఒంటె గాని ఒక్క మనిషి గాని కానరాలేదు. ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపించాయి. అతను తన అనుచరులను పిలవ యత్నించాడు కానీ ముక్కు నిండా నోటి నిండా ఇసుక పోయినందున గొంతు పెగలలేదు. కొంతసేపటికి తెల్లవారింది. త్వరలోనే సూర్యుడు కూడా ఉదయించాడు. ఆ పగటి వెలుతురులో కలిదేవుడికొక భీభత్సమైన దృశ్యం కానవచ్చింది. 2 ఒంటెలు, 3 సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు, మనుషులు ఇసుక తుఫాన్ దెబ్బకు చనిపోయారు. చాలా ఒంటెలు, చాలామంది మనుషులు ఇసుక దిబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది. ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో, బాబు, మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. ఇది చాలా పాపిష్టి ప్రదేశం. మన మనుషులను ఒంటెలను పొట్టన పెట్టుకున్నది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండవద్దు. ముందుకు సాగిపోదాం, పదండి అని అన్నారు. కలిదేవుడు వాళ్ల మాట వినలేదు. చనిపోయిన మన వాళ్ళందరినీ ఇలా వదిలి ఎలా పోతాం? ఈ శవాలన్నిటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే గాని నేనిక్కడి నుంచి కదలను అని అతనన్నాడు. అతని ఆజ్ఞననుసరించి సేవకులు ఒక పల్లపు ప్రదేశంలో గొయ్యి తవ్వసాగారు. వాళ్ళు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది. అది అలా ఉబుకుతూ వచ్చి చూస్తూ ఉండగానే పల్లమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. ఆ నీటిలో స్నానాలు చేసి ఒంటెలకు కూడా నీళ్లు తాగించారు. అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. నీరు అమృతంలాగా ఉన్నది. తర్వాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు తవ్వించి ఒక గోతిలో చనిపోయిన మనుషులను, మరొక గోతిలో ఒంటెలను, 3వ గోతిలో చచ్చిపోయిన వాళ్ల సరుకులను పూడ్చిపెట్టించి బతికుండిన ఒంటెల మీద తన సరుకులు మాత్రమే వేసుకొని ప్రయాణం సాగించాడు. ఇలా కొంతకాలం గడిచింది. నీటి గుంటలో నీరు అలాగే ఉండిపోయింది. ఒకనాడు గుర్రాల మీద ఎడారి దొంగల ముఠా అటుగా వచ్చింది. వాళ్ళు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు ఆ నీటి గుంట వద్దకు వచ్చి అందులోని నీరు తాగి గుర్రాలకు కూడా తాగించి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దొంగల నాయకుడు ఆ గుంటకేసి చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచించాడు. ఎడారిలో ప్రతి అంగుళము అతనికి తెలుసు. నెల రోజుల క్రితం తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ నీటి గుంట లేదు. గుంటలో కేవలము నీరుండటమే కాదు, అడుగున బలమైన జలముండి నీరు పైకి ఉబికి వచ్చి చుట్టూ ఉండే ఇసుకలో ఇంకిపోతున్నది. గుంట చుట్టూ చాలా మేర ఇసుక తడిగా ఉన్నది. ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను సొంతం చేసుకొని కూర్చుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. కత్తి యుద్ధాలు మానేసి అందరి చేత గౌరవ మర్యాదలు పొందవచ్చు. ముందు ఈ గుంటను పెద్దది చేయాలి,
తర్వాత ఇక్కడొక దేవతను ప్రతిష్ఠ చేయాలి. ఆ పని ముగిశాక నేను కాషాయ వస్త్రాలు ధరించి దేవతకు పూజారినవుతాను. మీరు నా శిష్యులై ఇక్కడొక పుణ్యక్షేత్రం వెలసిందని చుట్టుపక్కల నగరాలలో ప్రచారం చేసిరండి. స్థారవాహులకు నీరు అమ్ముకున్నా మన జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయి. ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక అడగరు అని దొంగల నాయకుడు తన అనుచరులతో అన్నాడు. అతని ఎత్తు బాగా పారింది. దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు. వాళ్ల ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు. యాత్రికులు వర్తకులు ఆగటానికి దొంగలు కలపతో కొన్ని చావడుల్లాంటివి కట్టారు. యాత్రికుల దృష్టిలో దొంగల గురువు అతని అనుచరులు పవిత్రులైపోయారు. ఎడారిలో ఉన్న ఈ పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి. అనేక మంది రోగులు వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఆ తీర్థానికి వచ్చి శిలారూపంలో ఉన్న దేవుడికి దండాలు పెట్టుకొని అక్కడ ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు. మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసి పోదామని వచ్చాడు. తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు. అందరూ తీర్థ మహత్యం గురించి తెగ పొగిడేవారే. రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావటానికి తగిన ధన సహాయం చేసి మనుషులను నియోగించాడు. రాజు తలచుకుంటే ఎంతసేపు. కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలువరాతి గుడి, యాత్రికులకు నివాసాలు, అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు, దుకాణాలు, చెట్లు, చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి. ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తకం చేసుకోబోయే వారికి ప్రభాస తీర్థం వీలైన కూడలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రమైంది. తీర్థానికి ఏటా రాబడి పెరిగిరాసాగింది. రాజు దానిలో ఒక్క గవ్వ కూడా ముట్టలేదు. ఆ సొమ్మంతా దొంగలే ఉంచేసుకున్నారు. అయినా దొంగలు వాళ్ల నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వాళ్ళు బతికున్నన్నాళ్ళు అక్కడే బతికి అక్కడే చనిపోయారు. దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తను జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగం భాగం తను తీసుకొని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది? అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది? ఇదంతా ధర్మ విరుద్ధంగా జరిగినది గదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రభాస తీర్థం అపవిత్రమైనదనడానికి ఆధారమేమీ కనపడటం లేదు. అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడినది. కలిదేవుడు తన అనుచరుల శవాలను శ్రద్ధగా ఖననం చేశాడు. ఎండకు వానకు వదిలేసి వెళ్ళిపోలేదు. దొంగల ముఠ ఆ మడుగు దగ్గరికి వచ్చేసరికి అది పుణ్యక్షేత్రం. అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చెయ్యాలన్న సంకల్పం కలిగింది. ఒక పుణ్యతీర్థంలో ఎందరు పాపులైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు. ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారని కూడా చెప్పవచ్చు. అందుచేతనే వాళ్ళు చేతికి చిక్కిన డబ్బుతో పారిపోక బతికున్నన్నాళ్ళు తీర్థంలోనే బతికి చివరకు అక్కడే చనిపోయారు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.